ఆ ప్రాంతము అమరావతికి ఒక సెంటర్ పాయింట్. అంటే మనం చెప్పాల్సింది రాష్ట్ర రాజధానికి ఒక కీలకమైన ప్రాంతంగా మనం గుంటూరు జిల్లాను చూస్తుంటాం. గుంటూరు జిల్లాకు సంబంధించి చూసినప్పుడు అది విజయవాడకి దగ్గరగా ఉండడమే కాదు, అమరావతిని కూడా తనలో ఇమడింపు చేసుకోవడం వల్ల గుంటూరు జిల్లాలో ఏం జరుగుతుందన్నది ప్రతి ఒక్కరు ఒక ఆసక్తిగా గమనిస్తూ ఉంటారు. నిజంగానే ఈ సిండికేట్ ఏమైనా గుంటూరు జిల్లాలో డిఫరెంట్గా వ్యవహరిస్తోందా? అక్కడ పర్మిట్ రూములు కానివ్వండి, బెల్ట్ షాపులు లేకుండా ఏమైనా అక్కడ మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయన్న ఒక అనుమానం చాలామందిలో వస్తుంది. అది అలా జరుగుతోందంటే జరగలేదని చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా సరే స్థానిక ప్రజాప్రతినిధులు కొన్ని చోట్ల ఏవైతే షాపులు అందిపుచ్చుకున్న నాయకులు ఎవరైతే వాళ్ళందరూ సిండికేట్గా ఏర్పడి అక్కడ బెల్ట్ షాపులకు సంబంధించిన నిర్వహణను ఎవరికో ఒకరికి అప్పచెప్పే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవైపు ఇంతకుముందు మనం చూసాము నెల్లూరులో అసిస్టెంట్ కమిషనర్ చెప్తున్న దాని ప్రకారము మేము పెడుతూనే ఉన్నాము, కేసులు పెడుతున్నాము, వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తున్నాం అన్నారు. కానీ బట్ చర్యలు ఎక్కడ? కేవలం కేసులు పెట్టి మీరు చేతులు దొరుకుతుంటే కుదురుతుందా? అవి జరగకుండా ఉండేందుకు అవసరమైన ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదా? ఆ పరిస్థితి కేవలం అక్కడే ఉందా, లేకపోతే కంటిన్యూ అవుతుందా అన్నది మనం చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. గుంటూరు జిల్లా నుంచి మా ప్రతినిధి రమేష్ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్ ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రమేష్, మనకు ఖచ్చితంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లా చాలా కీలకమైనది. గత ఎన్నికల సందర్భంలో కానివ్వండి, ఎన్నికల తర్వాత కానివ్వండి, అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు అంటే చర్చించుకునే స్థాయిలో అక్కడ సంఘటనలు జరిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఎంతో కొంత ఫ్యాక్షనిజంకి సంబంధించిన ఆనవాళ్ళు ఉండే ఒక నగరంగా, ఒక జిల్లాగా కూడా మనము చూస్తూ ఉంటాం. ఇక్కడన్న పరిస్థితి డిఫరెంట్గా ఉందా? మద్యం షాపులు ఏర్పాట్లో కానివ్వండి, మద్యం షాపులు ఏర్పాటు చేసిన తర్వాత పర్మిట్ రూమ్ల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఏమైనా అక్కడ పట్టు సాధించిన అవకాశం ఉందంటారా? సార్, ఏదైతే చిదంబరం సార్ మీరు చెప్పినట్లుగానే రాజనీస్ డ్రైవ్ ఏదైతే మరి మద్యం పాలసీ పైన సిండికేట్ వ్యవహారాలు కానీ, అదే విధంగా బెల్ట్ షాపుల పైన జరుగుతున్నటువంటి డ్రైవ్ రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఖచ్చితంగా బెల్ట్ షాపుల పైన ఉక్కుపాదం మోపుతుందని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి మీడియా సమావేశంలో కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మొత్తం గుంటూరు జిల్లాకు సంబంధించి, ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా మొత్తం 130 అటు గుంటూరు రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి నేపథ్యంలో, అటు పల్నాడు ప్రాంతానికి సంబంధించి కూడా 119 వైన్ షాపులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఖచ్చితంగా ఏదైతే మరి వైన్స్ ఇచ్చేటప్పుడే నిబంధనలు కూడా ఖచ్చితంగా పాటించాలని అధికారులు వాళ్ళు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ఒక ఫార్మాట్ రూపంలో కూడా ఎలాంటి సూచనలు పాటించాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా గైడ్ లైన్స్ ఇచ్చింది, ఆ గైడ్ లైన్స్ ప్రకారమే వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఖచ్చితంగా ఆ బెల్ట్ షాపులు తీవ్ర స్థాయిలో కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు వైన్ షాపులకు సంబంధించి కూడా సిట్టింగ్, అంటే దాదాపు 20 లక్షల రూపాయలు డీడీలు తీసుకొని బార్ షాపులు నడుపుతా ఉంటే వారికి కూడా తీవ్ర నష్టం చేకూరుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు రాజకీయ నాయకులు అండదండతో ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి కూడా సిండికేట్ వ్యాపారంలో వాటాలు ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా దీనిపైన దృష్టి సారించినప్పటికీ కూడా ఎక్కడ కూడా మన చర్యలు మాత్రం శూన్యం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న మనం చూసాం, సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా సాక్షాత్తు సత్యమ్మ తల్లి గుడి దగ్గర ఆయన సాక్షాత్తు మరి డిస్ప్లే పెట్టి బెల్ట్ షాపులు నడుపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు అధికారులు మాత్రం నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అధికారులకు ఫోన్ చేసినా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. మీడియా ప్రతినిధులు ఇక్కడ బెల్ట్ షాపులు నడుపుతున్నారని చెప్పినప్పటికీ కూడా ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ చాలా క్లియర్ కట్ గా. రమేష్, ఈ విషయం చెప్పండి, మీరు చాలా మంచి మాట గుర్తు చేశారు. మనం మొన్ననే దాని మీద ఒక ఎక్స్క్లూజివ్ స్టోరీ కూడా మనం టెలికాస్ట్ చేశాము. డైరెక్ట్గా అక్కడ డిస్ప్లే పెట్టి మరీ అమ్ముతున్న పరిస్థితి ఉంది. అందులోనూ ఒక ఆధ్యాత్మిక ప్రాంతంలో అలాంటివి చేయడమే తప్పు అనుకుంటే దాన్ని మరీ అంత బహిరంగంగా చేయడం విషయం పైన మనం కూడా వరుస కథనాలు ప్రసారం చేశాం. ఏమైనా అక్కడ ఉన్న అధికారులు ఏమైనా చలనం వచ్చిందా సార్? కేవలం అక్కడ ఉన్నటువంటి సిఐకి సంబంధించి అటు సిఐ తులసి మాత్రం మనం మాట్లాడినప్పుడు మాకు అనేక మీటింగులు ఉంటాయి, మేము దాన్ని మీరు చెప్పారు కాబట్టి పర్సూ చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు కూడా ఇప్పటికీ ప్రజెంట్ నడుస్తానే ఉంది సార్. నిన్న సాక్షాత్తు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అదే ఆ గుడిలో ఆయన ఆ పూజా కార్యక్రమాల నుంచి అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా అధికారులు మాత్రం ప్రతి నెల మామూళ్ళు తీసుకుంటూ మామూళ్ళ మత్తులో మునిగిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు సత్తెనపల్లి నియోజకవర్గం సంబంధించి మాదిపాడు గ్రామంలో అటు విచ్చలవిడిగా కూడా మద్యం షాపులు, అటు బెల్ట్ షాపులు నడుపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్సైజ్ శాఖ మాత్రం నిద్రపోతున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు నర్సరావుపేట ప్రాంతంలో వైన్స్లు, బార్ షాపుల కంటే దారుణంగా సిట్టింగ్ ఏర్పాటు చేసి వ్యాపార రంగాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఎక్కడ కూడా ఏ అధికారులు కూడా కనీసం అటువైపు కూడా
తిరిగి చూడనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు అండతో వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ స్థాయి అధికారి కానీ, సిఐ స్థాయి అధికారి కానీ, అటు డిఎస్పీ స్థాయి అధికారి కూడా ఎవ్వరు కూడా వెళ్ళనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ కూడా విజిలెన్స్ దాడులు మనం 5 నెలల కాలంలో ఎక్కడ కూడా విజిలెన్స్ దాడులు అనేది కూడా ఎక్కడ కనపడినటువంటి పరిస్థితి. కేవలం 10 రూపాయలు ఒక సీసాకి ఎక్కువ అమ్మితే గత ప్రభుత్వంలో కానీ గతంలో 2014 కూడా మనం చూసుకుంటే ఎప్పటికప్పుడు కూడా సాయంత్రం పూట అటు ఎస్ఐ స్థాయి కానీ, అటు పోలీస్ అధికారులు, ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు తనిఖీలు చేసేటువంటి అవకాశం ఉంది. కానీ రాష్ట్ర మినిస్టర్ ఎప్పటికప్పుడు దానిపైన ఉక్కుపాదం మోపుతున్నారని కానీ ఎక్కడ కూడా తనిఖీలు అనేది కూడా ఎక్కడ చూడనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు అటు మా ఎంపీల కనుసైగల్లో వ్యాపార రంగాలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా బెల్ట్ షాపులు, అటు వైన్స్లకు సంబంధించినటువంటి సిట్టింగ్ వ్యవహారం కానీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన డేగ కన్ను వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తీవ్ర స్థాయిలో అయితే ఇప్పుడు ఇక్కడ అంటే మీరు అన్నట్టుగా అంటే గుంటూరు జిల్లాలో ఇప్పుడు లోకేష్ బాబు కూడా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాంటి సందర్భంలో కనీసం అక్కడన్నా దీనికి అడ్డుకట్టేసే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. అక్కడ ఉన్న మద్యం వ్యాపారులు కొద్దిగా ఏమైనా భయంగా సరే అంటే మిగిలిన ప్రాంతాల్లో ఎలా చేసినా సరే కనీసము ఆ నియోజకవర్గాల్లో ఉన్న జాగ్రత్తగా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే అన్ని సేమ్ ఒకే రకంగానే వాళ్ళు వ్యవహరిస్తున్నారా? ఎస్ సార్, ఎక్కడ కూడా తనిఖీలు అయితే మాత్రం ఇంతవరకు కూడా మనకు కనిపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా ఎక్సైజ్ శాఖ అధికారులు అటు ఓనర్స్ మధ్య సిండికేట్ వ్యాపారమే నడుస్తున్నటువంటి పరిస్థితి. అటు ఆ రాజకీయ నాయకులకు సంబంధించి కూడా అటు సిండికేట్ వ్యాపారమే నడుస్తున్నటువంటి పరిస్థితులు. అటు మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు 16 వైన్ షాపులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ తనిఖీలు అయితే నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే మనం కేవలం ఇలాంటి సిట్టింగ్లే చూసుకున్నాం సార్. ఎందుకంటే టెంపుల్ కానీ అక్కడ ఉన్నటువంటి జాతీయ రహదారికి కనీస నిబంధనలు పాటించాలి. డిస్టెన్స్ 300 అడుగులు డిస్టెన్స్ పాటించాల్సినటువంటి నిబంధనలు కూడా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఆ నిబంధనలు కూడా పాటించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అటు బెల్ట్ షాపులే మనం చూస్తున్నాం, అటు వైన్ షాపులు కూడా అటు రహదారికి సంబంధించి కానీ అటు టెంపుల్స్ కి సంబంధించి కూడా దాదాపు 300 అడుగు దూరంలో ఉండాల్సినటువంటి నిబంధనలు కూడా కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ గుంటూరు జిల్లా అటు పల్నాడు జిల్లా కూడా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు జిల్లా స్థాయి అధికారులు కూడా వీటిపైన పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా కనపడుతుంది సార్. అదే ఎప్పటికైనా రాజ్న్యూస్ డ్రైవ్ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో అధికారుల పైన కొంత చలనం రావాల్సినటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే అటు మద్యం షాపుల పైన పూర్తి స్థాయిలో కూడా దశల వారీగా కూడా ఎక్కడ కూడా బెల్ట్ షాపులు నడపనివ్వంటూ కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా బెల్ట్ షాపుల పైన తీవ్ర స్థాయిలో చర్యలు తీసుకుంటారు, ఉక్కుపాదం మోపుతామని చెప్తున్నప్పటికీ కూడా కేవలం ప్రకటనలకు మాత్రమే అంకితమైంది రాష్ట్ర ప్రభుత్వం. దీనిపైన అధికారులు కానీ అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దశగా మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో రాబోయే రోజుల్లో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఓవరాల్గా చూస్తే మద్యం పాలసీ అన్నది కేవలం పేపర్ల మీదనే ఉంది.